ఊహించని రీతిలో ఊహకందని ఎందుకు ఎదిగిపోతూ ఉన్న జగన్ను నిలువరించాలి, కట్టడి చెయ్యాలి. ఎలా 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 ఇది వాళ్ళ ఆలోచన. చర్చల మీద చర్చలు. అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఎంతటి వారినైనా నిలువరించవచ్చు అని పథకం. కానీ ఓదార్పు యాత్రతో బలీయమైన శక్తిగా రూపుదాల్చిన జగన్ను ఎలా దెబ్బతీయడం. కానీ ప్రజలు తిరగబడితే అందుకే వ్యూహాత్మకంగా దెబ్బతీయాలి. మొదట విష ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి పంపించాలి. వైఎస్ఆర్ కు బద్ధశత్రువులు, టీడీపీకి ఆప్తమిత్రులు, ఆపద్బాంధవులు, వారితో విడదీయరాని సంబంధాలు ఉన్న ఎన్నో పత్రికల వారు వారికి సంబంధించిన ఛానళ్ల డైరెక్షన్ లో విష ప్రచారం మొదలుపెట్టారు. వైఎస్ఆర్ పట్ల తమకున్న పగను, కక్షను పేట్రేగిపోయి వెళ్లగక్కారు. సీబీఐ చర్యలను నిశితంగా గమనిస్తూ ఉన్న ప్రజలు సీబీఐని నడిపిస్తోంది కేంద్రమా లేక ఆ పత్రికలు వారి ఛానళ్ల అనే మీమాంసలో పడ్డారు. అవిశ్వాస తీర్మానానికి ముందు ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఆఘమేఘాల మీద అరెస్టు, ఆ తర్వాత మరో ఐఏఎస్ ఆఫీసర్ అరెస్ట్, వరుసగా పారిశ్రామికవేత్తల అరెస్టులు, చట్టం పేరుతో వారికి తోచిన వారినల్లా అరెస్ట్. మొత్తానికి ఆ పత్రికలకు, మీడియాకు లీకులిచ్చి రాష్ట్రంలో ఓ భయానక వాతావరణాన్ని సీబీఐ సృష్టించగలిగింది సునాయాసంగా. వీరికి పూర్వం సీబీఐలో పనిచేసిన ఉన్నతాధికారులు అరెస్టులను, ఈ అధికారుల చేష్టలను విస్తుపోయి చూస్తూ ఉన్నారు. చట్టం అందరికీ సమానమనే ఒక ప్రాథమిక సూత్రాన్ని తుంగలో తొక్కి నచ్చిన వారికి ఒక చట్టం, నచ్చని వారికి ఒక చట్టాన్ని ఉపయోగించి సీబీఐ పేరు వింటేనే అసహ్యం కలిగేలా ప్రవర్తిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని నిటారుగా నిలబెట్టి నలుదిశలా తెలుగు ప్రాభవాన్ని చాటి చెప్పారు రాజన్న. కన్నుల పండుగగా, చూడముచ్చటగా కళకళలాడుతూ ఉన్న మన రాష్ట్రాన్ని చూసి పరిశ్రమలు పరిగెత్తుకుని వచ్చాయి. రాజన్న మరణం తర్వాత రాష్ట్రం నిర్జీవంగా, నిస్తేజంగా, నిర్భాగ్యంగా తయారైంది. కష్టాలలో ఉన్న వారి కన్నీళ్లు తుడవాలి. నేనున్నాను అనే ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్లను ఆదరించాలి, ఆదుకోవాలి. మనసున్న మనిషికే అవి సాధ్యం. రాజన్న మనసు జగన్లో ఉంది. అందుకే జగన్ రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉన్నారు.